తెలుగు ప్రజలారా ముఖ్యంగా వరదల ప్రభావంతో ఎక్కడ ఎంత శాతం వరద పెరిగిపోయిందో మనం గమనించలేకపోతున్నాం. ఒకసారి ఋతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ మ్యాప్ మీకు ఒకసారి చూపిస్తున్నాం. రాష్ట్రంలోని అల్లూరి ఒక్కసారి మీరు చూడొచ్చు. అల్లూరు నుంచి మొదలు పెడితే అల్లూరి సీతారామరాజు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆరెంజ్ అలర్ట్, యెల్లో అలర్ట్ మనకు కనిపిస్తోంది. అంటే ఈ జిల్లాల్లో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన 24 జిల్లాలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఒక్కసారి మనం ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం ముసురు పట్టుకోవడం కాదు, కంప్లీట్ అక్కడ మనకి ఎక్కడ చూసినా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ నుంచి ఆ కొస నుండి ఈ కొస వరకు తీసుకుంటే, శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు మనం తీసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా మనకు కనీసం గ్యాప్ లేదు. ఎక్కడ మనకి గ్రీన్ మార్క్ అనేది మనకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా మనకి ఎల్లో అలర్టే కనిపిస్తోంది. సో గమనించండి, తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా ఏపీలో ఎక్కువగా మనకి ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులను కూడా నిండుకుండలా మారాయి. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు కాసేపట్లోనే చూపిస్తాం. ఒకసారి మనం తెలంగాణ విషయానికి వచ్చేద్దాం. రైట్, తెలంగాణ విషయాల్లో అయితే మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఎస్, ముసురు పట్టింది. అక్కడ మనకు ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తున్న దగ్గర అయితే మాత్రం కొంచెం మనకి పర్లేదు. కానీ ఇక్కడ మాత్రం మ్యాక్సిమం ఎక్కడ చూసినా కూడా మనకి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. సో